సజ్జల భార్గవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్టు ఖాయమా? విచారణ పేరిట రిమాండ్కు తరలిస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొందరి అరెస్టు కూడా జరిగింది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించారు. విచారణలో వెల్లడించిన అంశాలను బట్టి వైసీపీ ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, అర్జున్ రెడ్డి ఆదేశాలతోనే వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టేవారని రవీందర్ రెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తనను కులం పేరుతో దూషించారని చెబుతూ కడప జిల్లా పులివెందులకు చెందిన ఒక ఎస్సీ వ్యక్తి సజ్జల భార్గవరెడ్డితో పాటు రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఈ ముగ్గురుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల విచారణకు హాజరు కావాలని సూచిస్తూ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఇక ప్రస్తుతం సజ్జల భార్గవరెడ్డి పరారీలో ఉన్నారు. రేపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు అందించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో భార్గవరెడ్డి తల్లికి నోటీసులు అందజేశారు. ఇంకోవైపు అర్జున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని సూచించారు. భార్గవరెడ్డిని విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలన్నది పోలీసుల ప్లాన్. కానీ ఆయన పరారీలో ఉండడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు కట్టడి చేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా మారారు. ఆయన కుమారుడు భార్గవరెడ్డి 2022లో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. గత 5 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులను వేటాడారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సోషల్ మీడియాలో కార్యకర్తలతో అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఆయన ముందుండేవారని పోలీస్ విచారణలో తేలింది. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల భార్గవరెడ్డి అరెస్టు జరుగుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న దృష్ట్యా భార్గవరెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.